సక్సెస్ మీట్ సినిమా సక్సెస్ అయితే ఈ మీట్ జరగడం కామన్. కానీ సక్సెస్ కానీ సినిమాకే సక్సెస్ మీట్ పెట్టడమే ఇక్కడ మ్యాజిక్. అందున దానికి అప్రిసియేషన్ మీట్ అంటూ మరో పేరు కూడా పెట్టారండోయ్. దీంతో ఎవరిని అప్రిషియేట్ చేయాలి? సినిమాని చూసిన ఆడియన్స్నా లేక తీసిన ప్రొడ్యూసర్నా అంటూ చెవులు కొనుక్కుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్. తెలుసు కదా, స్టార్ బాయ్ సిద్ధు నటించిన సినిమా జాక్ ఇచ్చిన షాక్ ని ఈ సినిమా అయినా మరిపిస్తుందనుకుంటే అంతకంటే పెద్ద షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. 19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 14 కోట్ల షేర్ రాబట్టాలన్నమాట. అయితే దీంతో పాటు వచ్చిన డ్యూడ్, కే ర్యాంప్ ఒక్కొక్కటి పోటీలో దూసుకెళ్తూ ఉంటే ఈ సినిమా మాత్రం వెనకాలొచ్చిన మిత్ర మండలితో పోటీ పడుతోందని సినిమా హాల్సే చెప్తున్నాయి. కలెక్షన్స్ ఇంత దారుణంగా ఉన్నా కూడా మేకర్స్ అప్రిసియేషన్ మీట్ అని పెట్టడంతోనే ట్రోల్స్ కి పనిపెట్టారు నెటిజన్లు. అసలు ఎవరిని అప్రిషియేట్ చేయాలి? సినిమాని చూసిన ఆడియన్స్నా లేక తీసిన ప్రొడ్యూసర్నా అంటూ టీంని చెడుగుడాడేస్తున్నారు. అసలు సక్సెస్ లేని సినిమాకి ఇలా సక్సెస్ మీట్స్, అప్రిసియేషన్ మీట్ అంటూ ఊదరగొట్టేయడం అవసరమా సిద్ధు అన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక జాక్ తర్వాత సిద్ధు తెలుసు కదా అంటూ మరో ఫ్లాప్ మూటగట్టుకోవడంతో గతంలో అనౌన్స్ చేసిన ప్రెస్టీజియస్ చిత్రం కోహినూర్ ఇక సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను క్షణం డైరెక్టర్ రవికాంత్ డైరెక్ట్ చేయాల్సి ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అంటే సిద్ధు చేతిలో బ్యాడాస్, టిల్లు క్యూబ్ సినిమాలు మాత్రమే ఉన్నాయన్నమాట. చూడాలి మరి ఈ సినిమాలతో అయినా మునుపటి ఫామ్ అందుకుంటాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.